అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియో ప్రతి సామాన్య ఇన్వెస్టర్కు చాలా ఉపయోగకరంగా ఉంటుంది అని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఎందుకు అనంటే ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఒక ఆదివారం వచ్చింది అనంటే కొన్ని వందల మంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కుటుంబ సమేతంగా కొన్ని వందల వెంచర్లను ఈ రోజున విజిట్ చేయడం జరుగుతుంది. ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మంచి అప్రిషియేషన్ ఉంటుంది, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే డిప్రిషియేషన్ ఉంటుంది, ఎలాంటి చోట ఇన్వెస్ట్ చేయాలి అని చెప్పి ప్రతి ఆదివారము కొన్ని వందల మంది ఫ్యామిలీస్ ఈ రోజున కొన్ని వందల వెంచర్లను విజిట్ చేయడం జరుగుతుంది. ఈ వీడియోలో నేను ఇచ్చేటువంటి సమాచారం ఎంతో కొంతమంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఉపయోగపడుతుంది అనేటువంటి ఒక ఉద్దేశంతో నేను ఈ సమాచారాన్ని నేను షేర్ చేయడం జరుగుతుంది. నేను ఇచ్చేటువంటి ఈ ఇన్ఫర్మేషను నన్ను ఎవరో ప్రభావితం చేస్తే నేను మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం లేదు. నా స్వార్థం కోసం మీకు ఈ సమాచారం ఇవ్వడం లేదు. ఎవరో చెప్పింది వినేసి నేను మీకు ఈ సమాచారం ఇవ్వడం లేదు. పేపర్లో వచ్చింది చూసేసో, న్యూస్లో వచ్చింది వినేసో నేను మీకు ఈ సమాచారం ఇవ్వడం లేదు. ఇదే రియాలిటీ యూట్యూబ్ ఛానల్ ద్వారా కొన్ని ప్రాంతాల గురించి నేను ఎంత రీసెర్చ్ చేశానో మీ అందరికీ తెలుసు. ఈరోజు నా ప్రాంతాల్లో ఎలాంటి మార్పులు సంభవించాయో మీకు తెలుసు. ఎవరి ప్రలోభాలకు లొంగకుండా మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి విలువైనటువంటి సమాచారాన్ని అందించాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో కొన్ని వందల వీడియోల ద్వారా కొన్ని లక్షల మంది ఇన్వెస్టర్లను నేను ఎడ్యుకేట్ చేయడం జరిగింది. అంతే తప్పించి నన్ను ఎవరో ప్రభావితం చేస్తే నేను ఈ వీడియోని షేర్ చేయడం లేదు. దయచేసి గుర్తుపెట్టుకోండి. ఎందుకు అనంటే ఈ రోజున ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఇన్వెస్ట్మెంటు ఒక మంచి ప్లాట్ కొనుక్కోవటం అనేది ఒక కళ. ఆ కళగానే ఎంతోమందికి మిలిగిలిపోతుంది అనేటువంటి ఒక ఉద్దేశాన్ని దృష్టిలో ఉంచుకొని నేను ఈ సమాచారం ఇవ్వడం జరుగుతుంది. ఆ ప్రాంతమే హైదరాబాద్ సౌత్ జోన్. సౌత్ జోను అనగానే మీ అందరికీ గుర్తొచ్చేది ఏంటో తెలుసా? ఈరోజు మొన్నటి వరకు కూడా ఫార్మాసిటీ అని గుర్తొచ్చేది. ఈరోజు ప్రతి ఒక్కరి ఫ్యామిలీస్తో వినపడుతున్నటువంటి పదం ఏంటి అని అంటే ఫోర్త్ సిటీ, మెట్రో కనెక్టివిటీ, రేడియల్ రోడ్ కనెక్టివిటీలు అని చెప్పి మీకు ఎక్కువగా వినపడుతున్నటువంటి సమాచారం. ఈ వీడియోలో నేను చెప్పినటువంటి ఫోర్త్ సిటీ గురించి కానివ్వండి, మెట్రో కనెక్టివిటీ గురించి కానివ్వండి, రేడియల్ రోడ్డు గురించి కానివ్వండి, 0.01% కూడా నేను ఈ వీడియోలో డిస్కస్ చేయదలుచుకోవట్లేదు. దాన్ని పక్కన పెట్టేసేయండి. దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మీకు అందించేటువంటి ప్రయత్నం చేస్తాను. సౌత్ జోను అనంటే నేను ఈరోజు మాట్లాడడం లేదు. ప్రీవియస్గా కొన్ని సంవత్సరాల నుంచి చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేసినటువంటి వ్యక్తిగా ఈ ప్రాంతాలు నేను చెప్పేటువంటి ఈ ప్రాంతాలలో మీరు వెళ్ళిపోయి బ్లైండ్గా మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎందుకు అనంటే రాబోయే రోజుల్లో మీరు చూస్తారు ఆ ప్రాంతంలో డెవలప్మెంట్ని, ఆ ప్రాంతంలో మార్పుల్ని మీ ఊహలకు కూడా అందదు అని మాత్రం దయచేసి గుర్తుపెట్టుకోండి. ఎందుకు చెప్తున్నాను అనంటే నేను మీకు స్క్రీన్ మీద మొత్తం ఎక్స్ప్లెయిన్ చేద్దాము, ఏరియల్ విజువల్స్, డ్రోన్ విజువల్స్ అని నేను అనుకున్నాను. నాకు రీసెంట్గా ఐ సర్జరీ జరగడం వల్ల నేను స్క్రీన్ కొంచెం దూరంగా ఉన్నాను. ఏరియా పేర్లు చెప్తాను, నోట్ చేసుకోండి. అలాగే ఒక 1 వీక్ తర్వాత క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇంకా మీకు ఏరియా విజువల్స్, అలాగే రోడ్డు కనెక్టివిటీసు, ఏ ప్రాంతం ఏ రోడ్డు ఎక్కడికి వెళ్ళి ఎలా ఎండ్ అవుతుంది అనేది కూడా మీకు క్లియర్గా నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. శంషాబాద్ దగ్గర నుంచి బెంగళూరు హైవేలో కొత్తూరు దగ్గర నుంచి అమీర్పేట నుంచి మన్సాన్పల్లి దగ్గర నుంచి నాగారం నుంచి గొల్లూరు దగ్గర నుంచి పెద్దగోలుకొండ. ఈ స్ట్రెచ్ గుర్తుపెట్టుకోండి. నేను ప్రీవియస్ వీడియోలో 2-3 వీడియోలో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇదే పెద్దగోలుకొండ దగ్గర నుంచి తుక్కుగూడ నుంచి మహేశ్వరం నుంచి మన్సాన్పల్లి దగ్గర నుంచి అర్షగూడ దగ్గర నుంచి సిరిగిరిపురం, ఈ మిడిల్లో ఉండేటువంటి ఈ ప్రాంతాలు. ఇదే మహేశ్వరం నుంచి పులిమామిడి దగ్గర నుండి తుమ్మలూరు గేటు, తుమ్మలూరు దగ్గర నుంచి మహబూబ్ నగర్ మీదుగా తుక్కుగూడకి కనెక్ట్ అయ్యేటువంటి ఈ ప్రాంతాలలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటున్నట్లయితే కనుక బడ్జెట్ కూడా 30,000 40,000లో ఏం లేదు. అక్కడ చాలా రీజనబుల్ బడ్జెట్లో ఈరోజున అక్కడ ఆ ప్రాంతాల్లో ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి. నాకు తెలిసి 17,000 నుంచి 18,000, 20,000 లోపలికి వెళ్తే 17,000 అలా ఉంది. కొంచెం మెయిన్ రోడ్డు మీద మహేశ్వరం టౌన్కి సరౌండింగ్లో, లేదంటే మహబూబ్ నగర్ శ్రీశైలం హైవేకి దగ్గరలో, లేదు అనంటే 150 ఫీట్ రోడ్డు కనెక్టివిటీలో, లేదు అనంటే మెయిన్ రోడ్లు ఫేసింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ అన్నీ కూడా 25+ ఉంది పెర్ స్క్వేర్ యార్డు. లోపలికి వెళ్ళిన తర్వాత మీకు 20 బిలోనే పెర్ స్క్వేర్ యార్డ్ కాస్ట్ అనేది ఈ రోజున ఆ ప్రాంతాల్లో అవైలబుల్ ఉంది. ఎందుకు చెప్తున్నాను అనంటే మీరు నమ్మరు, గత 5 సంవత్సరాలుగా నేను ఆ ప్రాంతాన్ని చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తున్నటువంటి వ్యక్తిగా చెప్తున్నాను.
ఈ రోజున మీరు ఆ ప్రాంతాల్లో ఒక్కసారి విజిట్ చేస్తే అనూహ్యమైనటువంటి మార్పులు. వందల ఎకరాల్లో విల్లాల ప్రాజెక్టులు ఈ రోజున స్టార్ట్ చేస్తున్నారు. మహేశ్వరం సరౌండింగ్లో, అదే తుక్కుగూడ దగ్గర నుంచి మహేశ్వరం వెళ్ళేటువంటి ఆ ప్రాంతంలో వందల ఎకరాల్లో విల్లా ప్రాజెక్టులు స్టార్ట్ అయిపోయినాయి. అదే మహేశ్వరం నుంచి మనసాన్పల్లి వెళ్ళేటువంటి రోడ్డు కనెక్టివిటీలో, మనసాన్పల్లి నుంచి నాగారం, అర్షగూడ, ఈ సిరిగిరిపురం చుట్టుపక్కల ప్రాంతాలలో కొన్ని వెంచర్లు విల్లా ప్రాజెక్టులు మాత్రమే చేయడం జరుగుతుంది. ఎందుకు అనంటే ఈ రోజున బెస్ట్ కనెక్టివిటీ ఉన్నటువంటి ప్రాంతం హైదరాబాద్ సౌత్ జోన్. ఎందుకు చెప్తున్నాను అనంటే సౌత్ జోను అందరినీ అట్రాక్ట్ చేసేటువంటి ప్రాంతం. అది ఒక త్రిశూలం టైప్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. గచ్చిబౌలిలో ఉన్నటువంటి పర్సన్ రింగ్ రోడ్ ఎక్కితే కరెక్ట్గా 25 నిమిషాల్లో హైదరాబాద్ సౌత్ జోన్లో ఉంటారు. అంటే హైదరాబాద్ వెస్ట్ జోన్లో ఉండే పర్సన్ బెస్ట్ కనెక్టివిటీ అంటే తుక్కుగూడ, ఈజీగా వెళ్ళి ఇన్వెస్ట్ చేసుకోగలుగుతారు. ఈ రోజున మిడిల్లో ఓ మాసప్ ట్యాంకు, లకడీకాపూలు, ఈ ప్రాంతంలో మెహదీపట్నము, ఈ ప్రాంతంలో ఉండేటువంటి పర్సన్ పివి నరసింహరావు ఫ్లైఓవర్ ఎక్కేస్తే డైరెక్ట్గా తుక్కుగూడలో ఉంటారు. ఒకవేళ ఎల్బీ నగర్లో ఉండేటువంటి పర్సన్ వెస్ట్ జోన్కి వచ్చి ఇన్వెస్ట్ చేయండి అని అంటే ఆలోచిస్తారు. నార్త్ జోన్లో ఉన్నటువంటి పర్సన్ని తీసుకొచ్చి వెళ్ళి సౌత్ జోన్లో ఇన్వెస్ట్ చేసుకోండి అంటే ఈ రోజున హ్యాపీగా డైరెక్ట్గా పివి నరసింహరావు ఫ్లైఓవర్ ఎక్కేసి వచ్చి ఇన్వెస్ట్ చేసుకోగలుగుతారు. ఎల్బీ నగర్లో ఉన్న పర్సన్ డైరెక్ట్గా ఓవరార్ ఎక్కితే ఈ రోజున తుక్కుగూడకు రాగలుగుతారు. ఒక త్రిశూలం టైప్ ఉన్నటువంటి కనెక్టివిటీ ఉన్నటువంటి ప్రాంతము హైదరాబాద్ సౌత్ జోన్. అందుకే ఈ రోజున మేజర్ బిల్డర్స్ అందరూ కూడా హైదరాబాదు సౌత్ జోన్లో తుక్కుగూడ, పెద్దగోలుకొండ ఏరియాలో పాగా వేస్తున్నారని మాత్రం దయచేసి గుర్తుపెట్టుకోండి. ఆ ప్రాంతంలో రాబోతున్నటువంటి రోడ్డు కనెక్టివిటీస్ కానీ, ఆ ప్రాంతంలో రాబోతున్నటువంటి డెవలప్మెంట్ కానీ ఎవరి ఊహలో కూడా అందనటువంటి పరిస్థితి ఈ రోజున ఆ ప్రాంతంలో రాబోతుంది. ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో ఉంది. నేను 5 సంవత్సరాల క్రితం ఆ ప్రాంతం గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు గజం 6,000, 8,000, 10,000 ఉండేది. ఈ రోజున 20,000కి రీచ్ అయింది. ఈరోజు 25,000కి మెయిన్ రోడ్ ఫేసింగ్లో టౌన్కి దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతాల్లో రీచ్ అయింది. రాబోయే ఇంకో 5 సంవత్సరాలలో గజం 60,000 నుంచి 70,000కు ఆ ప్రాంతంలో రీచ్ అవుతుందని మాత్రం దయచేసి గుర్తుపెట్టుకోండి. ఎందుకు అనంటే ఆ ప్రాంతంలో జరుగుతున్నటువంటి మార్పులు అలాంటివి. నేను క్లియర్గా రాబోయేటువంటి వీడియోలో రోడ్డు కనెక్టివిటీసు, ఏరియల్ విజువల్స్, ఎక్కడ ఎలాంటి ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఎలాంటి వాళ్ళు రాబోతున్నారు, ఫ్యూచర్లో డెవలప్మెంట్ ఇయర్ బై ఇయర్ ఎలా ఉండబోతుంది అనేది పర్టికులర్గా కొన్ని ఏరియాలను నేను మీకు ఐడెంటిఫై చేసి మీకు రాబోయేటువంటి వీడియోలో క్లియర్గా ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తా. ఇన్ఫర్మేషను నాకు తెలిసి ఒక చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఇన్వెస్ట్మెంట్ చేద్దాము అని అనుకుంటే మాత్రం ఆ ప్రాంతానికి వెళ్ళిపోండి. బెస్ట్ వెంచర్ని చూస్ చేసుకోండి. అది ఎవరన్నా కానీ నాకు సంబంధం లేదు. అది అక్కడ 100 మంది ఉన్నారా, అది మీ చాయిస్, అది నాకు సంబంధం లేనటువంటి విషయం. కానీ ఇక్కడ మీకు ఉపయోగపడాలి అని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే రోజు నేను ఒక నెలలో దాదాపు ఆ ప్రాంతాన్ని నేను ఒక 20 సార్లు విజిట్ చేస్తాను. ఎందుకు అనంటే సౌత్ జోనే కాదు, ప్రతి ప్రాంతాన్ని నేను అంత తరువుగా ప్రతి కనెక్టివిటీని నేను తిరిగినటువంటి వ్యక్తిగా చెప్తున్నాను. కాబట్టి దయచేసి ఆలోచించేయండి. 100 వెంచర్లు ఉన్నాయా, 50 వెంచర్లు ఉన్నాయా నాకు సంబంధం లేదు. వెళ్ళండి, కనెక్టివిటీ చూసుకోండి, లీగల్ చెక్ చేసుకోండి, డెవలప్మెంట్ చెక్ చేసుకోండి, ఏ స్టాండర్డ్స్లో చేస్తున్నారు, ప్రైస్ చెక్ చేసుకోండి, చూసుకోండి, హ్యాపీగా ఇన్వెస్ట్మెంట్ చేయండి, మంచి రిటర్న్స్ చూస్తారని మాత్రం దయచేసి గుర్తుపెట్టుకోండి. రాబోయే వీడియోలో ఇంకా మీకు క్లియర్గా అర్థమయ్యే విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు సౌత్ జోన్ అనగానే 4th సిటీ, మెట్రో కనెక్టివిటీ, రేడియల్ రోడ్డు ఇవన్నీ కాసేపు పక్కన పెట్టేసేయండి. వీటన్నిటి గురించి అది జరుగుతుందా జరగదా ఏంటి అనేది మీకు అప్కమింగ్ వీడియోస్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.